హల్లెలూయా. ఓకే నా ప్రియులరా, దగ్గర మనము ఎక్కడికి వచ్చేసాము ఇప్పుడు? దగ్గర ఏడాదికి వచ్చామండి. క్రిస్మస్ పండగకు సమీపించాం. ఇంకొక 5 రోజులు లేకుంటే ఒక 6 రోజులలో క్రిస్మస్ పండుగలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అంటే వచ్చే ఆదివారం రాత్రి నుండి మనకు క్రిస్మస్ పండుగ ప్రారంభమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక ప్రాంతాలలో ఈ సంవత్సరం చాలా బేబిచ్చంగా క్రిస్మస్ పండుగలు జరుగుతున్నారు. నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సెమీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, మినీ క్రిస్మస్ అని పలు రకాలుగా యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని స్వార్థగా ప్రకటిస్తూ ఉన్నారు. ఓకే, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆయన మాటలకు అది సరిపోదు. ఆమేన్. ఆయన మాటలు విలువ కలిగింది. వాల్యుబుల్ గోల్డెన్ వర్డ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. గోల్డెన్ వర్డ్స్ అంటే అర్థం ఏంటి? బంగారు మాటలు అని అర్థం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గురించిన మాటలు, ప్రతి మాటలు కూడా బంగారుపు మాటలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నేను కూడా ఈ పూట ఒక చిన్న మాటను నేను మీ ఎదురుకు తీసుకొస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచిన మాట. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. ప్రేమగల తండ్రి, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరచును ప్రత్యక్షమవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతుల ఆకాశం వైపు ఎత్తి ఒక గట్టిగా 3 సార్లు చెప్పండి. మంచిది ప్రియులరా, నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి. తండ్రి యెహోవా దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవు. తండ్రి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారితో చెప్తున్న మాట, నేను నిన్ను కన్నాను, నీవు నా కుమారుడవు అన్నమాట. యేసుక్రీస్తుని మరియా తల్లి కన్నది అని మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క తల్లి పేరు ఏంటి? మరియమ్మ. చెప్పు, మరియమ్మేనా? అందుకనే మరి ఎందుకో మొత్తమే తెలియదు కానీ ఎక్కువ శాతం మరియమ్మ అని పేర్లు పెట్టుకుంటుంటారు. ఏ సంఘానికి వెళ్ళినా ఏదన్నా ఉదాహరణకి ఏదన్నా మాట అనాలన్నా మరియమ్మ పేరు తీయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఎట్ట తిరిగి 3-4 మరియమ్మలు ఉంటారు ఖచ్చితంగా. మన మందిరంలో కూడా మరియమ్మ, ఏ రవన్న, ఏం పేరు అక్క పేరు? అదే ఖచ్చితంగా మరియమ్మలు ఉంటారు. మొత్తం మీద అభిమానమో లేకపోతే ఆమె వలె జీవించాలన్న ఉద్దేశమో మంచిది, నేను కాదని చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారిని తన గర్భములో మోసే భాగ్యము దక్కింది తల్లి అయిన మరియాకు. అయితే ఇక్కడ తల్లి అయిన మరియా యేసుక్రీస్తు వారిని కనక మునిపే, గర్భము ధరించక మునిపే తండ్రి పలుకుతున్నాడు, నేను నిన్ను కన్నాను, నీవు నా కుమారుడవు. హల్లెలూయా. తల్ల పైకెత్తండి, కొన్ని విషయాలు చెప్తాను ఈ పూట. ఇప్పుడు ఒక కుటుంబము వృద్ధి చెందుతుందంటే, లేకపోతే ఒక గ్రామము వృద్ధి చెందుతుందంటే దేని బట్టి చెప్పగలుగుతాం ఈ కుటుంబము వృద్ధి చెందింది, ఈ కుటుంబము వర్ధిల్లింది అని? దేన్ని బట్టి చెప్తాం?
లేకపోతే కుటుంబము ఆశీర్వదించబడింది దేన్ని బట్టి చెప్తావు? 4-5 ఇల్లులు ఉన్నాయండి, వాళ్ళు కుటుంబం బాగా వృద్ధి చెందిందండి. 10 కార్లు తీసుకున్నారండి, వృద్ధి చెందిందండి వాళ్ళ కుటుంబము అని చెప్తామా? బంగారం ఎంత సంపాదించుకున్నా, డబ్బు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని ఫ్లాట్లు కొనుక్కున్నా, ఎన్ని మిద్దెలు మేడలు కట్టించుకున్నా, ఎన్ని వాహనాలు మనకి కొనుక్కొని ఇంటి ముందుగా నిలబెట్టుకున్నా, కడుపులో కానీ కాయకపోతే ఆ కుటుంబము ఇంకా సంతాన అభివృద్ధిలోనికి రాలేదన్నది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొంతమందిని కూడా మనము విచారించేటప్పుడు అంటారు, బాగున్నారా అని అడిగితే, బాగానే ఉన్నాగానండి, కడుపులో ఒక కాయగత్తే బాగుండేదండి అని అంటారు. అంటే ఒక కుటుంబము వర్ధిల్లేది దేన్ని బట్టి రుజువు చేయబడుతుందంటే, వాళ్ళు తమ వారసత్వాన్ని కన్నప్పుడు. మీకు ఒక మాట చెప్తారు, నాకు అందరు సమాధానం చెప్పండి. ఏదేను తోటలో దేవుడు జీవరాశులను జతలు సృష్టించాడా, ఒక్కదాన్నే సృష్టించాడా? జతలు. ఆకాశ పక్షుల్ని, జలములలో ప్రాగుతున్న జీవరాశులను, అడవిలో ఉన్న జంతువుల్ని జతలే. అయితే ఆదామును మాత్రం ఒంటరిగానే సృష్టించారు. మీరు బాగా ఆలోచించండి, వీటన్నిటిని జతలు సృష్టించిన ఆశీర్వాదము అన్న పదము దేవుని నోట రాలేదు అప్పటి వరకు. ఎప్పుడు అన్నాడో తెలుసా మాట? ఎప్పుడైతే ఆదాముకి సాటిగా అవ్వను సృష్టించి వారి భార్యాభర్తలుగా ఏకపరిచినాడో, అప్పుడు ప్రభు అంటాడు, వారిని పిలిచి ఆశీర్వదించినాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఆశీర్వదించాలి. అంటే మీరు వర్ధిల్లాలి, విస్తరించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. ఇప్పుడు అంతకు ముందు ఆదాముని దేవుడు నీవు అనేవాడు. ఇప్పుడు అవ్వ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? మీరు అంటున్నాడు. అంటే ఏకవచనము బహువచనంగా మార్చబడ్డది. ఓకే, ఇప్పుడు ఏకవచనము బహువచనమైంది. అంటే వారి భార్యాభర్తలరా అన్న మాట వచ్చేసి, ఇప్పుడు వారి గర్భఫలాన్ని ప్రభు ఆశీర్వదించిన తరువాత వారికి 2 పిల్లలు పుట్టారు. ఎవరు వాళ్ళు? కయీను, ఏబేలు. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? ఎంతమంది అయ్యారు? 4. అంటే ఇప్పుడు ఏమయ్యారంటే కుటుంబీకులు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబం అయింది. ఇప్పుడు వీళ్ళు వర్ధిల్లారు, విస్తరించారు, అభివృద్ధి చెందారు అన్నమాట దేన్ని బట్టి ఆధారపడుతుందంటే, సంతానం అభివృద్ధి చెందినప్పుడు అంటారు ఆ మాటను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టండి. వివాహమైన వాళ్ళు ఎక్కువ శాతము గర్భఫలము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో. తప్పు కాదు, ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఖచ్చితంగా గర్భఫలం మనకు దేవుడు ఇస్తాడు. ఆ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలము ఆశపడుతున్న మనము ఇంకొకటి కూడా ఆశపడతాం. ఏంది? ఏం ఆశపడతాం? రవి అని అడుగుదాం చెప్తాడు. దయక్క, నా పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇంత నాలెడ్జ్ కొంటారు. సపోర్ట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఈ కాలేజీలోకి వచ్చే పని ఎక్కువ అయితేనే ఒక మాధవనే ఉంటారు అందరూ. ఏంటి? కాలేజీలో పని ఎక్కువైందంటే నా భయం ఏంది తెలిసిన? మీలోకి ఉద్యమం రంపించేదానికి నేను పడే బాధ ఉంది, అంత్యంత కాదు. ఆ యేసు స్వామికే తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, గర్భఫలము కొరకు ఆశపడేది ఒక ఎత్తు అయితే, మరొక ఆశ ఏంటంటే
కుమారుడు కావాలని ఆశపడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ శాతము వర్క మనం పైకి కడుపుతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి, కొడుకు కావాలా కూతురు కావాలా, మాకు ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం అని అంటారు. ఈ 13 సంవత్సరాలు ఎంతమందిని చూసుంటాను నేను ఎట్లా. వాళ్ళ మనసులో మాత్రం ఏముంటది ఉన్నదా లేదా పౌలు నీకు యథార్థంగా చెప్పు. కరెక్ట్ కనెక్ట్ అవుతారట. ఖచ్చితంగా కుమారుడు కావాలి ఉంటుంది. ఎందుకు అని కూడా చెప్తాను. ఎందుకనంటే మన సంతాన అభివృద్ధి చెందాలి, మన వంశాభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కుమారుడే కావాలి. మన వారసత్వం విస్తరించాలంటే కుమారుడే కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన వారసత్వము కుమార్తెల లెక్క రాదు. అవునంటారా కాదంటారా? కుమార్తెల యొక్క వారసత్వం వస్తుందండి, మనకు వస్తుందని వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు అర్థమవుతుంది చెప్తాను. వారసత్వం అంటే మన తర్వాత పలానోళ్ళు, వీళ్ళింటి పేరోళ్ళు అనేది వారసత్వం. ఇప్పుడు నేను జుట్టుకి ఓడిని, నా ఇంటి పేరు జుట్టుకి. నాన్సీ వాళ్ళు కొమ్ములపూడి వాళ్ళు ఇప్పుడు వివాహం అయింది. ఇప్పుడు ఆమె యాడికి పోయినా కూడా ఏం చెప్పాలి? చెప్పాలి. ఇప్పుడు నా ఇంటి పేరు అడిగితే ఆమెలో అంత త్యాగం ఉంది కాబట్టి నాలో కూడా త్యాగం ఉండాలి, నేను కొమ్మిలిపూడోడిని అన్నానంటే వీడికి ఏదో తిరగేసిందిరా గుబిలని అంటారు. అంటే వారసత్వం మా తాత జుట్టుకోడు, మా నాన్న జుట్టుకోడు, నేను ఇప్పుడు నా కొడుకు జుట్టుకోడే. ఎప్పటికన్నా కుమారుల వారసత్వమే నిలబడుతుంది కానీ కుమార్తెల వారసత్వం ఒకవేళ ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ పెళ్లి కాకుండా వరకు వాళ్ళ వారసులే. పెళ్లి అయిన తరువాత ఇంకా అందుకే వాళ్ళని ఆడపిల్ల అని అన్నారు. ఆడపిల్ల ఎప్పటికన్నా ఆడపిల్లే, ఏడపిల్ల కాదు. ఒకవేళ 7 ఉండే వాళ్ళైతే ఏడపిల్ల అని చెప్పుంటారు. ఇప్పుడు స్త్రీలకు పేరు ఏందండి? ఏమంటారు? ఆడపిల్ల అని అంటారు. ఎవరు పుట్టారు? ఆడపిల్ల. అంటే పుట్టినప్పుడే చెప్పేస్తున్నాం మనం ఏమని, ఆడపిల్ల పుట్టిందయ్యా, ఏడు పిల్లోడు ఆడపిల్లే. అంటే ఎప్పటికన్నా ఇక్కడ పిల్లలు వాళ్ళు కారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఆలోచిస్తారు, దేనమ్మ, సునీత, ప్రశాంతి, వీళ్ళందరబ్బా నిజమే కదా, ఎక్కడో పుట్టి ఏడెందుకు వచ్చాను ఏమండి? మొత్తం మీద అది దేవుని సంకల్పం అంతే. అక్క అలిగిను అక్క, ఒకవేళ ఆడోళ్ళ గురించి చెప్పానని అలిగిందేమో. అక్కో టీ తీసేత్తక్క ప్లీజ్, సారీ నా ప్రియ. ఆడపిల్లల గురించి ఎప్పటికి కూడా ప్రస్తావనకు రాదు. ఒకటి, ఎందుకు మగపిల్లలు కోరుతారంటే తమ వారసత్వము కొరకు, వారు వంశాభివృద్ధి కొరకు. 2, అవసాన కాలములో తల్లిదండ్రులను మోసేవారుగా, పోషించేవారుగా కుమారులు ఉంటారని. సృష్టి తిరగేసింది, అది జరగట్లేదు అనుకో. ఎక్కువ శాతం 75% జరగట్లేదు. కానీ మొత్తం మీద ఆ బాధ్యత, భారం మాత్రం జయక్క దేవరాజు చూసి నవ్వుతా ఉంది. నిజంగా చూస్తున్నా చూడ్డాయన. అక్క నో ప్రాబ్లం, నేనున్నంత వరకు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. అట్టేమని చేసి టెంకర్ పని చేస్తే తాడు తీసేస్తా. ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని పిల్లలు చూసుకోవాలి. అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, మనం పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని మోసారు. వారికి వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లల గుణం వస్తుంది, మనం వాళ్ళని మోయాలి. హల్లెలూయా. నా ప్రియులారా, రెండవదిగా ఎందుకు పిల్లలను మగపిల్ల కావాలంటారంటే, ఇది ఆడపిల్ల కాబట్టి ఎప్పటికన్నా ఒక్కరికి ఇస్తే వెళ్ళిపోయేస్తుంది.
కానీ కుమారులు మనతోనే ఉంటారు కాబట్టి మనల్ని వాళ్ళు పోషిస్తారు, మనల్ని మోస్తారు, మన కష్ట సుఖ దుఃఖములలో వారే అండగా నిలబడతారు కాబట్టి కుమారులు కావాలంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం, ఎందుకు కుమారులు కావాలి అని కోరుకుంటారంటే, ఒకటి సంతానాభివృద్ధి చెందాలని, రెండు వృద్ధాప్యము తల్లిదండ్రులకు వస్తున్నప్పుడు వారిని మోయాలని, మూడు కుటుంబ భారమును బాధ్యతను మగపిల్లవాడే మోస్తాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఎంత పనికి మాలిన వాడన్నా కుమారుడైతే ఒక కుడి భుజం ఉన్నట్టేనా? అవునా కదండి? ఒక కుడి భుజం ఉంది, కుమారుడు ఉన్నాడంటే అది ఒక, వాడు పెద్దగా పెట్టకపోయినా కూడా అబ్బా నాకు ఒక కొడుకు ఉండబ్బా అని. ఆ కుర్చీలు అక్కడ పెట్టొద్దన్నా అని రవన్న మీకు ఎన్నిసార్లు చెప్పినా తీసేయండి, ఆ కుర్చీలు తీసి బయటేయండి. ఎందుకొరకు కుమారుని కోరుకుంటారంటే, తమ కుమారుడు ఉన్నాడు అంటే తమ బాధ్యతలు మోస్తాడు, తన భారాన్ని మోస్తాడు. అది ఆశీర్వాదమైనా అప్పైనా కుమారుడే మోస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు ఒక కుటుంబానికి వెళ్ళాడు. ఆ కుటుంబంలో 8 మంది ఆడపిల్లలు ఆయనకి. ఎంతమంది అండి? ఇద్దరికే ఈదలేకపోతున్న మేడ 8 మందిని కన్నారు వాళ్ళు. మరి ఎట్ట ముద్ద పెట్టారా, ఎట్ట సొక్కాయి తీసి ఇచ్చాడా? ఈ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు సొంబులు తీసుకొని పొడుచుకుని ఉంటారు కదా ఈ ఆడవాళ్ళందరూ. 8 మంది. సరే ప్రార్థన చేద్దాం రండి అని చెప్తే ఆ మళ్ళీ 7వ నెల కడుపుతుందాం. ఈ పాస్టర్కి ఎందుకో బుర్ర తిరగేసాడు, దాచుకోలేక అడిగేసిండంట. అయ్యా 8 మంది పిల్లలు పోషించి ముద్ద పెట్టగలుగుతా, పని ఉందా, బాట ఉందా నీకు ఏంటంటే, అందుకే అని అంటున్నాడు. ఏంది అందుకే అంటే, ఈసారి ఖచ్చితంగా కుమారుడు పుడుతున్నాడని ఎదురు చూడబడుతుంది. రైల్వే స్టేషన్లో చెప్తారే, పినాకిని ఇంకా అర్ధ గంటల్లో 30 నిమిషాలలో ఒంగోలు ప్లాట్ఫామ్కి రావచ్చునని ఎదురు చూడబడుతుంది. అలా ఆయన కూడా కుమారుడు పుడతాడని ఎదురు చూడబడుతుంది అన్నదంట. సరేయ్యా, ఒకవేళ అది కూడా కూతురు అయితే నోటి మీద కొట్టు. నమ్మకమైన మాట చెప్తున్నావా? కాదు, కొడుకే. ఈయన ఎందుకు అడగాలని, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా కొడుకు కావాలని అనుకుంటున్నావు అని అడిగిందంట. అడిగితే ఆయన అన్నాడంట, వీళ్ళు 8 మందికి ఎవడు పెళ్లి చేస్తాడు? వాడే చేయాలి పెళ్ళి అన్నాడంట. ఎవడు కడుపులో ఉండేవాడు. సరే కూతురైతే మగపిల్లడు పొట్టేదాకండి. ఎందుకంటే వీళ్ళు పుట్టిన ఆడపిల్ల కష్టకి పెళ్లి చేసేదానికి ఒకడు కావాలి మగపిల్లోడు. అంటే బాధ్యత ఉంటుంది మగపిల్లోడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని నేను స్త్రీలను తక్కువ చేయలేదు. ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉన్నంత వరకు విలువ లేదు, కానీ అవ్వ వచ్చిన తర్వాతే ఆదాముకు విలువ కలిగింది. దాని తర్వాతనే వాళ్ళ దెబ్బలో పడ్డారు. అది తర్వాత సంగతి. మొత్తం మీద ఒక కుటుంబముగా ఎప్పుడు ఆ కుటుంబం ఎంచబడిందని అంటే అవ్వ వచ్చిన తరువాతనే. స్తోత్రం కలుగునుగాక. ఆడోళ్ళు చిన్నోళ్ళ, స్త్రీలు లేకపోతే అసలు సంతాన అభివృద్ధి అవకాశం ఉండకుండా పోయేది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక స్త్రీ తన ప్రాణాలు అడ్డం పెట్టి తన భర్తకు సంతాన అభివృద్ధి కలుగు చేస్తుంది. హల్లెలూయా. చిన్నది కాదు. వేరే మతస్థులు వాళ్ళు అంటారు, తల్లి కంటికి కనబడే దైవం అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని కట్టుకోగలిగిన, కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగిన ఆ జ్ఞానము, ఆ బుద్ధి దేవుడు స్త్రీలకు మాత్రమే ఇచ్చినాడు. హల్లెలూయా. ఒకవేళ భర్తలు అటు ఇటు ఉన్న ఆ భార్య గాని కుటుంబంలో గట్టిగా స్థిరంగా నిలబడగలిగితే ఆ కుటుంబం కట్టుకోగలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా స్త్రీలకు చాలా మాటలు
ఓకే రైట్. అంటే తక్కువ చేసినట్టున్నా కదా, కొంచెం మొహాలు కొంచెం నల్లబడ్డాయి అందుకని. ఓకే రైట్, ఫ్రీ అయిపోయారా? రైట్. అయితే మనము కుమారుని కోరుకునే దేని కొరకు అంటే మన వంశాభివృద్ధి కొరకు, సంతానాభివృద్ధి కొరకు, మన బాధ్యతలు మాస్తాడని, మన పేరు నిలబెడతాడని మనం కుమారుణ్ణి కావాలి అని కోరుకుంటాం. అయితే ఇక్కడ తండ్రి అంటున్నాడు, నేను కుమారుణ్ణి కన్నాను, నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నా. నేను అనే మాట ఏంటంటే, మనకు వయసు అయిపోతుంది, వయసు అయిపోయినప్పుడు మనల్ని మోయాలి, మనల్ని కాయాలి, కాబట్టి మనము కుమారుని కన్నాం. తండ్రికి వయసు అయిపోద్దా? మరి ఎందుకు కనడు? వయసు అయిపోయిన కాలములలో హాస్పిటల్కో మెడికల్ షాప్కో వెళ్ళేదని కుమారులు కావాలనుకుంటారు. తండ్రికి ఏమి బీపీ షుగర్ అవుతుందా? మరి ఎందుకు అన్నాడు? ఆయన సంతాన అభివృద్ధి కొరక, ఆయన వంశాభివృద్ధి కొరక, ఆయన వంశము వృద్ధి చెందుట కొరక తండ్రి ఎందుకు కుమారుడిని కన్నాడు. మనమైతే కుమారులను కోరుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతానము కావాలని కోరుకుంటాం, అందులో ప్రాముఖ్యంగా కుమారులు కావాలని కోరుకుంటాం. ఖచ్చితంగా కుమారులు కావాలని కోరుకుంటాం. ఎందుకంటే మన వంశాభివృద్ధి కొరకు, రెండవది బాధ్యతగా చూసుకుంటాడని, చిట్ట చివరి వరకు మనల్ని మోస్తాడని. హల్లెలూయా. అయితే తండ్రికి అవసరం లేదు కదా, మరి తండ్రి ఎందుకొరకు కుమారుడిని కన్నాడు? తండ్రి కుమారుడిని కనవలసిన అవసరం ఏమొచ్చింది? తండ్రికి వృద్ధాప్యం వస్తుందనా, వయసు అయిపోద్దనా, అనారోగ్యం వస్తుందనా? ఎందుకొరకు అన్నాడు? దేని కొరకు అన్నాడు? నా ప్రియులారా, తండ్రి ఈ కుమారుని దేని కొరకు అన్నాడు, ఎవరు కొరకు అన్నాడు? చదవండి పరిశుద్ధ గ్రంథములో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం. తలపైకెత్తాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద మన పాప భారము మోపబడుతూ ఉంది, రాజ్య భారం మోపబడుతుంది. మన కొరకు శిశువు పుట్టాడు, మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఇంకొక మాట చదవండి, లూకాసు వార్త 2:11. లూకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మీ కొరకు పుట్టాడు. ఎవరు చెప్తున్నమాట? అది పరలోకముల నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూత చెప్తున్నమాట. ఇదిగో భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుల కొరకు ఆయన తన కుమారుణ్ణి ఈ భూలోకములోనికి రక్షకుడుగా పంపించినాడు. హల్లెలూయా. 3వ మాట చదవండి, మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం 21వ వాక్యం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఈ మాట కూడా పరలోకముల నుండి దిగి వచ్చిన గాబ్రియేలు దూత యోసేపుతో చెప్తున్న మాట. యోసేపు, దిగులు పడవద్దు, బాధపడవద్దు. నీ భార్య గర్భవతి అయింది వాస్తవమే, అయితే ఒక పురుషుని సాంగత్యమును బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మను బట్టి ఆమె గర్భవతి అయినది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని కొరకు? నీ సంతానాభివృద్ధి కొరకు కాదు, సర్వ మానవాళ్ళ పాప పరిహార్థ బలిగా ఆయన మార్చబడాలి. ప్రతి మానవులను పాపముల నుండి ఆయన రక్షించాలి గనుక, ఆయన రక్షకుడు గనుక ఆయనకు యేసు అని పేరు. మరొక మాట చదవండి, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని మీకు అనుగ్రహించుటకు ఆయన వెనుతీయలేదు. తండ్రి లోకమును ఎంతో ప్రేమించాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి. అంటే లోకం అంటే ఏంటి? భూమి, పొలమా, ఇళ్ళ, స్థలాల కాదు. ఏది దేశం అంటే? మానవులమే దేశం అంటే. ఆయన అంటాడు,
ఆయన ప్రతి మానవులను ఎంతో ప్రేమించినాడు గనుక తన ఒక్క కుమారుని, అద్వితీయ కుమారుణ్ణి మీ కొరకు అనుగ్రహించుటకు ఆయన వెనుతీయలేదు. మరొక మాట చదవండి, రోమపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఆయన వెనుదీయలేదు. చాలు. ఆయన తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుటకు ఆయన పొరపాటున వెనుతీయలేదు. తలపైకి ఎత్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివించిన ప్రతి వాక్యంలో, ఈ 5 వాక్యాలు 5 రెఫరెన్స్లలో మీరు చదివితే తండ్రి కొరకు తండ్రి కుమారుణ్ణి కనలేదు అన్న మాట రుజువు అవుతుంది. అర్థమైందండి? అర్థమైందా? మొదటి మాట యెషయా గ్రంథం 9:6లో మన కొరకు శిశువు పుట్టెను, మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెను. లూకా 2:11లో గాబ్రియెల్ దూత గొల్లలతో అన్నమాట, మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు. తండ్రి కొరక మీ కొరకు పుట్టాడు. మత్తయి సువార్తమానము 1:21 వాక్యంలో యోసేపుతో గాబ్రియెల్ దూత చెప్తున్నమాట, ఇదిగో నశించుచున్న ఆత్మలను రక్షించుట కొరకు, తన ప్రజలను రక్షించుట కొరకు ఆయన ఈ భూలోకంలోనికి రక్షకుడుగా దిగిరాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనక తన అద్వితీయ కుమారుని మీ కొరకు అనుగ్రహించుటకు ఆయన వెనుతీయలేదు. రోమ 8:32లో ఆయన ఒక కుమారుని మీకు అనుగ్రహించుటకు వెనుతీయలేదు. మనకు కుమారులు పుడితే మన కుటుంబము, మన వంశము విస్తరిస్తుందని, మన వారసత్వం విస్తరిస్తుందని మనం ఆశపడతాం. దాని కొరకే ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ప్రయత్నాలు. కుమారుడు కావాలని. ఎందుకొరకు? అవసాన కాలములో మనల్ని మోస్తాడని, మనల్ని చూసుకుంటాడని, మన మీద బాధ్యత ఉంటాడని మనం కుమారులుగా అంటాం. అయితే తండ్రి కుమారుని ఎందుకు కన్నాడు? ఎవరి కొరకు కన్నాడనంటే నీ కొరకు, నా కొరకు కన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మానవుడు దారి తప్పిపోతుంటే, ప్రతి మానవుడు మార్గం తప్పిపోతుంటే, కాళ్ళకు అడ్డము లేనివాడుగా తన ఇష్టం వచ్చిన మార్గములో, తను కోరుకున్న మార్గములో తిరుగుచు తమ జీవితమును శాపంగా మార్చుకుంటుంటే, చీకటి అతన్ని అలుముకుంటుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మానవుడు నశించుట ఇష్టము లేదని ఇచ్చిన ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించి ఈ దినమున నీకు నాకు ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించినాడు. గట్టి కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు? తండ్రి కొరకు కాదు. మనం పిల్లలు పుడితే మనం ఆ పిల్లలు ఎలా పెంచాలో, ఎట్లా పెంచాలో, ఏం చదివించాలో, చిట్ట చివరి దినములో మమ్మల్ని అతను ఎలా సాకాలో కలలుగంటాం. అయితే తండ్రి కూడా ప్రసవ వేదన పడి కుమారుడిని కన్నాడు. తండ్రి కొరకు కాదు, నీ కొరకే. హల్లెలూయా. ఎవరి కొరకు కన్నాడండి? అదే ఆ పాటలు, ఇప్పుడు వర్షిప్లో పాడుకున్న పాటలు. గురిలేని యాత్రలోనా గుర్తించి నన్ను పిలచెను, గురిలేని యాత్రలోనా గుర్తించి నన్ను పిలచెను, గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను తెలుసుకొంటిని. మరియమ్మ గర్భాన జన్మించినాడు, మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా. ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్యా, నా నీతి సూర్యుడు నా యేసయ్యా. హల్లెలూయా. ఎవరి కొరకు ఆయన జన్మించాడంటే నీ కొరకు, నా కొరకే.
తెల్లోళ్ళ దేవుడు కాదు ఆయన, అమెరికా దేవుడు కాదు ఆయన, చైనా వాళ్ళ దేవుడు కాదు, ఆఫ్రికా దేవుడు కాదు ఆయన. ఒకవేళ ఆయన ఒక తెగకు చెందినవాడు, ఒక దేశానికి చెందినవాడు, ఒక రాష్ట్రానికి చెందినవాడు, లేకపోతే ఒక కులస్తునికి చెందినవాడు అయి ఉంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పి ఉండడు. ఇప్పుడు మీతో ఒక ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం యొక్క సీఎం ఎవరండి? జగన్ అన్నగారు. తమిళనాడు సీఎం స్టాలిన్ గారు. మీకు ఎంతమందికి తెలుసు మరి, తెలిస్తే కోపపడతారేమో కానీ స్టాలిన్ గారు 6,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది అందరికీ. తెలుసా? మీకు తెలిసి సంతోషంగా ఉన్నారు వీళ్ళు. మీకు కూడా ఇచ్చారా? అవునా? ఓ అందుకే సంతోషమా? చూడు, ఆయన బాధ ఆయనకి, నా బాధ నాకైతే, ఆయన బాధ ఆయనకి. సరే, ఇప్పుడు అమ్మా, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆయన 6,000 రూపాయలు ఇచ్చాడు. అంటే తుఫానుకు ఇబ్బంది పడ్డాడు, కష్టపడ్డారని 6,000 రూపాయలు ఇచ్చాడు. ఆంధ్రలో కూడా వచ్చిన తుఫానా వచ్చిందా లేదా? మరి వాళ్ళకి ఇవ్వకూడదు? తమిళనాడు రాష్ట్రం, తమిళనాడు యొక్క సీఎం గారు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలగా, ఇత్తరా? ఎందుకు ఇడు? ఆయన సీఎం, ఆయన ముఖ్యమంత్రి ఈ తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే, ఆంధ్రాకి ఆయన సీఎం కాదు. జగన్ అన్న కూడా చాలా పథకాలు తీసుకొచ్చాడు. ఏం పథకాలు అవి? విధవులకు పెన్షను, ఇంకా టైలరింగ్ చేసుకునే వాళ్ళకి పెన్షను, ఆటో దోలుకునే వాళ్ళకి పథకాలు, స్కూల్ చదువుతున్న వారికి పథకాలు. ఇవన్నీ జగనన్న సొమ్ము 1 రూపాయి కూడా నేను తినలా ఇప్పటి వరకు. వాస్తవానికి నేను ఇది కూడా తినలేదులే. ఎందుకు అబద్ధాలు చెప్పాలి, నిజం చెప్పాలి. తమిళనాడు సీఎం ఇచ్చింది కూడా నేను ఇప్పుడు దాకా ఏమీ తినలా. మరి ఎందుకు నా బతికేట తగలబడింది? ఎందుకంటే నాకు రేషన్ కార్డు లేదు. నిజం, నేను చూసిన ఎంత అమ్మాయికుడు మొన్న సపోర్ట్ కొట్టను నా కోసం. వీళ్ళు కొడుతుండ్రా నాయన. నేను చూసినవా, మా వీధిలో అందరూ ఈ టోకన్లు ఎత్తున్నారనేలాక ఒక గుంపు అటు పరిగెత్తింది, ఒక గుంపు ఎటు పరిగెత్తి, ఒక గుంపు ఇటు పరిగెత్తుతుందా. నేను ఊరు కాడమ్మా, మా ఇల్లు వేరే రోడ్డుకి ఎదురు ఉంటుందా, నా రూముకి తలుపు కిటికీలు తెరిచింటే రోడ్డు మొత్తం కనపడుద్ది. అందరూ గుంపులు తిరుగుతుంటే మా పాస్టర్ ఫోన్ చేసి, నేను అప్పుడే చెప్పిన రేషన్ కార్డు తీయమని. నేను మీటింగ్లో ఉన్న మళ్ళీ మాట 6,000 రూపాయలు పంట ఖర్చుకి ఎంత సహాయపడేది. కనీసం పిల్లల కన్నా బట్టలు వచ్చి ఉంటుంది కదా అని అంటది. ఆమె పోతే పోనీలే 6,000 రూపాయలు ఊరకు వచ్చింది ఎందుకు పోవాలి? నిజంగా నాకు రేషన్ కార్డు లేదు, ఏ రాష్ట్రం నుండి నాకు ఏ లాభం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సీఎం జగనన్న గారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇతర పథకాలు ఇవ్వడు. ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సీఎం. స్టాలిన్ గారు ఆంధ్రలో ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వడు. ఎందుకని? ఆయన అక్కడ సీఎం కాదు కదా, ఆయన తమిళనాడులో ఉన్న సీఎం. తమిళనాడు రాష్ట్రానికి చేస్తాడు ఏదైనా. అయితే యేసుక్రీస్తు ఒక రాష్ట్రం కొరకు రక్తం కార్చలా, ఒక తాలూకా కొరకు రక్తము కార్చలేదు, సర్వ మానవాల పాపము కొరకు ఆయన రక్తము కార్చినాడు. ఒక్క దేశమని కాదు, ఒక రాష్ట్రం అని కాదు, ఒక జిల్లాని కాదు, ఒక డిస్టిక్ అని కాదు, ఒక గ్రామం అని కాదు, ఒక తెగని కాదు, ఒక కులస్తులని కాదు, ప్రతి మానవుల కొరకే తండ్రి తన కుమారుని కన్నాడు. ఎవరి కొరకు కన్నాడు? ఎవరి కొరకండి?
చెప్పరేందండి, ఎవరి కొరకు అన్నాడు? నాకు తెలుసు మీరు మన కొరకు అంటారని. అన్ని మనకు అదే అలవాటు, అన్ని మనం కలుపుకుంటున్నాం. మాకు రాలేదు పాస్టర్ గారు. ఆ పక్కన ఆమె కూర్చుంటుంది, ఆమె సైగా ముసుకేసుకుని ఉంటుంది. మాకు రాలేదు అక్క, అందరికి నాకు ఒక్కదానికి రాలేదు. మరి మనకని ఎందుకంటావు? కలుపుకోవటం బలం. కొన్నిసార్లు కూడా కోపం వస్తే మా దగ్గర పెట్టుకోబాకు, మాకు కోపం వచ్చింది అనుకో, మీరు అంటే ఎంతమంది, నేను ఒక్కడనే, దానికి మీరని ఎందుకు రండి? కొన్నిసార్లు మనం కలుపుకుంటుంటాం అందరినీ. మాకు కాదు. గట్టిగా స్పష్టంగా సూటిగా చెప్పండి, నా కొరకు దిగి వచ్చాడు. దాన్ని చెప్పు ఒకసారి, నా కొరకు దిగి వచ్చాడు. చెప్పట్లేదు, సిగ్గుపడుతున్నాడు. ఏడు చంద్రు ఏడక్క యాడికి పోయిండా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని కొరకు తండ్రి కుమారుని కన్నాడు అని అంటే సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఓకే, తండ్రి కన్నాడు, తన కొరకు కాదు, మన కొరకు కన్నాడు. ఇప్పుడు సరే కన్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? కన్నాడు, మనం ఏం చేయాలి? డిసెంబర్ 25వ తారీఖున రెచ్చిపోవాలి, 26వ తారీఖున సప్పగా నానిపోవాలి. అదేనా చేయాల్సింది? ఏం చేయాలి? ఏం చేయాలండి? చెప్పరేందండి, మురిసిపోతుంటే కొన్నిసార్లు మనం, అబ్బో ఈ పండగ టయాలు వస్తుంటే ఒక్కొక్క అమ్మగారిని చూడాలని ఆయన సామి రంగా. ఎన్నిసార్లు తిరుగుతున్నారు షాపింగ్ మాల్కి, ఎన్నిసార్లు బట్టలు మారుతారు, సైజ్ సరిపోలేదని ఒకసారి, కలర్ జట్టు కాలేదని ఒకసారి, మళ్ళీ ఆ యొక్క కంటే ఆ చీర కంటే ఈ చీర తక్కువగా ఉంది, దీనికంటే ఆమె దగ్గర తగ్గిపోతుంది, ఇంకోటి రేటు ఎక్కువ తెచ్చుకోవాలని ఎన్నిసార్లు తిరుగుతారండి. యేసు ప్రభు మీ కొరకు పుట్టాడు కాబట్టి రెచ్చిపోండి. వచ్చి 6,000 రూపాయలు అట్నే తీసుకునేసి పోయి పెట్టేసి బాగా జిగు ఎదుర్కొన్న వాళ్ళ మొక్కలంతా మన షేర్లో కనపడేటట్టుగా అద్దాల షేర్ దగ్గర మెరుస్తారండి. మనం మురిసిపోతాం. కొన్నిసార్లు మనల్ని చూసి మనం మురిసిపోతుంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు అంటాడు, మీ కొరకు ఈ భూలోకంలోనికి నా కుమారుడు నేను పంపించాను. ఎప్పుడు పంపించాడు? 2000 సంవత్సరాల క్రితం. అయితే 2000 సంవత్సరాల క్రితము ఆయన భూలోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చిన పనిని చేసి ముగించి మరణించి పునరుద్ధాండై లేచి నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరిచేదానికి వెళ్ళి ఉన్నాడు. వెళ్ళిన వాడు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదే 2వ అధ్యాయం కీర్తనల గ్రంథం చివరి వాక్యం, అనగా 12వ వాక్యం. కీర్తనల గ్రంథం ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును. తల్లపైకి తండ్రి ఏమంటున్నాడంటే, నేను మీ కొరకు కుమారుణ్ణి కన్నాను, మీ కొరకు నేను కన్నాను కుమారుడిని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొరకు కాదు, నా వంశాభివృద్ధి కొరకు కాదు, నా కుటుంబం అభివృద్ధి చెందడం కొరకు కాదు, మీ కొరకు మీరు అభివృద్ధి చెందాలని, మీరు రక్షింపబడాలని, పాప క్షమాపణ కలగాలని నేను కన్నాను కుమారుడిని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మిమ్మల్ని చూసి మీరు మురిసిపోవటం కాదు, దేవుడిని చూసి మీరు మురిసిపోవాలి. హల్లెలూయా. మనల్ని చూసి మనం సంతోషపడేది కాదు, ఆయనను చూసి సంతోషపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి అంటే, ప్రభు అన్నాడు, నా కుమారుడు మీ కొరకు ఇంత త్యాగం చేశాడు కదా, నా కుమారుడిని మీరు ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలండి? చెప్పాలి. ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. పలు రకాలైన ముద్దులు ఉన్నాయి. ఎలాంటి ముద్దులు చెప్తారు?
ఓర్ప నయోమికి ముద్దు పెట్టింది. ఎట్లా పెట్టింది? నయోమి అంటది, మోయాబీల దేశానికి పోయి సంస్థానం పోగొట్టుకుని రిక్తురాలుగా తిరిగి వస్తున్నప్పుడు తన ఇద్దరు కోడలతో అంటది నయోమి ఏంటంటే, ఇదిగో ఇక మీకు మరలా నేను జీవితం ఇవ్వలేను, నా దగ్గరకు వచ్చినా మీకు సరి అయిన ఒక పూటకు ఆహారం కూడా పెట్టాను, కాబట్టి మీరు మీ తల్లిగారి ఇంటికి వెళ్ళి మీరు బాగుండండి, సౌఖ్యంగా ఉండండి అని అంటది. ఎమ్మటే ఓర్ప ఎప్పుడైతే నయోమి మాట అన్నదో ఓర్ప ఎగ్గిరు ముద్దు పెట్టుకొని, థ్యాంక్ యూ ఆంటీ, హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు పెడితే క్రిస్మస్ పండుగ కొత్త ఒక చీర తీసుకొని అని చెప్పి వెళ్ళిపోయింది. నయోమికి రూతు ముద్దు పెట్టల, కానీ రూతు నయోమిని హత్తుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ఓర్ప ముద్దు పెట్టింది కానీ ఆ ముద్దులో ఏముందంటే కపటం ఉంది. ఏముందండి? ఏముంది అంటే కపటం అంటే ప్రేమించినట్టే కనపడుతుంది కానీ అసలైన ప్రేమ కాదు అది. అంటే కపటమైన ప్రేమ అది. తండ్రి ఈ ముద్దు పెట్టమన్నాడా కుమారుడికి? కపటముతో ముద్దు పెట్టండి నా కుమారుని అన్నడా? అట్లా అనడా. ఓకే, రెండవ ముద్దు గురించి చెప్తాను. రెండవ ముద్దు ఇస్కారియోతు యోధా యేసు ప్రభుకు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి పెట్టాడండి? ఇస్కారియోతు యోధా యేసు ప్రభుకు పెట్టాడు ముద్దు. ఎలాంటి ముద్దు అది? మోసముతో కూడిన ముద్దు అది. ఏ ముద్దు? మోసముతో కూడిన ముద్దు. ముద్దు పెట్టి యేసు ప్రభుని సిలువకు అప్పగించేశాడు. ముద్దు పెట్టి యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ ముద్దు ఒకటి ఉంది. ఏ ముద్దు అంటే అబద్ధపు ముద్దు. అది ఏ ముద్దు చెప్పరేందండి? ఏ ముద్దు? కొంతమందికి తల్లిదండ్రుల మీద కోపం వచ్చిందనుకో, తల్లిదండ్రులు ఏమనలేరా, పిల్లకాయలు కథ గిచ్చేస్తారు, ఏడిపించి. ముద్దు గిచ్చినానులే అమ్మ తల్లే, ఎందుకు అంతలా గలబ చేస్తావు? గిచ్చేదంతా గిచ్చి ఏడిపించి అడిగినప్పుడు అబ్బా ముద్దు పెట్టుకోవడం కూడా తప్ప. ఆ ముందు పళ్ళు చెట్టు ఉంది, పళ్ళు చెట్టు ఆ పిల్ల గవదల మీద ఉంది. ఆ చెట్టు అంతలోను కొరికితివి. ఇది ముద్ద. ముద్ద అయితే నొప్పి కలుగు చేస్తుందా? ప్రేమ నొప్పి కలుగు చేస్తుందా? నొప్పిని భరించాలి కానీ నొప్పి కలుగు చేయదు. కథకి ఇచ్చేసి ముద్దుకులే. ఇదేం ముద్దు? అబద్ధపు ముద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది కరెంటు పోయింది అనుకో, సడన్ గా కరెంటు వస్తే పుచ్చు 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 అంటుంటుంది. నేను అందరూ బల్లీలు, అందరూ ఇన్ని బల్లీలు ఓద్తా ఉన్నాయి అని అనుకుంటా. బల్లీలు కాదు, మనోళ్ళే. నాకు అర్థం, వీళ్ళు దేనికి పెడతారు ముద్దు? లైట్గా లేకపోతే ఈబీ ఆఫీసర్గా? వీళ్ళు ఎందుకు ముద్దు పెడతారు? మీరు ఆలోచించారు ఎప్పుడన్నా విషయం? దేని కొరకు ఎందుకు పెడతాను? నేను కూడా ఆలోచించిన, నా ఊహకి ఏం అందలా, మీకేమన్నా అయిందితే చెప్పండి. ఎందుకు పెడతారు వీళ్ళు ముద్దు? నీకేం తెలుసు రామన్నా? నువ్వు పెట్టవు కదట్రా? ఓకే రైట్. మనమంతా ఒక బ్యాచ్. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారు, యేసు ప్రభు బొమ్మ ఆడ కనపడినా కారిపోతుందిరా ప్రేమ. ఆ ముద్ద ఏం ముద్ద అది? మందిరం లోపలికి వచ్చి ఒక 10 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేసి ప్రభుని స్తుతులు చెల్లించేదానికి మనసు లేదు, కానీ చర్చి మీద ఉన్న శిలువను చూసి ఏం ప్రేమ ఇది? అబద్ధ ప్రేమ ఇది. ఏమండి? ఓర్ప ముద్దు, ఇస్కరియోతు యూదా ముద్దు, అబద్ధపు ముద్దు మనకు వద్దు. ఎలాంటి ముద్దులు మనకు వద్దు. కపటముతో కూడిన ముద్దు వద్దు, మోసంతో కూడిన ముద్దు వద్దు, అబద్ధపు ముద్దు వద్దు. మరి ఏ ముద్దు కావాలి? ఏ ముద్దు పెట్టాలి యేసు ప్రభుకి అంటే? ముద్దు అంటే గుర్తుపెట్టుకోండి, ప్రేమ. హల్లెలూయా. ప్రేమ. దేవునిని ప్రేమతో మనం ముద్దు పెట్టాలి. కపటమైన ప్రేమతో కాదు, మోసం చేసే ప్రేమతో కాదు, అబద్ధపు ప్రేమతో కాదు, నిజమైన ప్రేమతో మనము కుమారుడిని ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? మనం నిజంగా ప్రభు మనల్ని ప్రేమించాడన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ప్రభు మనల్ని ప్రేమించాడు అన్న దాంట్లో మనకు డౌట్ లేదు. మనము నేను ప్రభుని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు ఇప్పుడు ఎత్తండి చెయ్యి, ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తండి. అర్థం కాలేదా? దేవుడు నన్ను ఎంతో ప్రేమించను అన్నవాళ్ళు కుడి చేయి పైకి ఎత్తండి. దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిలేదా? దేవుడు ప్రేమించాడంటే ఇప్పుడు ఇది కూడా అబద్ధమేనా? సరే, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు కొంతమందికి ఆ దేవుడు ఎవరన్నా అడుగుతారేమో 4 రోజులు పోతే. ఇంత మిడిమేళంగా తయారైపోయారు ఏంటి? నిజమైన ప్రేమ, నిజంగా నువ్వు ముద్దు పెడుతున్నావంటే ఏం చేయాలో తెలుసా? నిజమైన ప్రేమ లోబడుతుంది. ఏం చేస్తుందండి? లోబడుతుంది. నువ్వు దేవుని ప్రేమించేది వాస్తవమైతే నువ్వు దేవుని మాటకు లోబడుతావు. నువ్వు దేవుని ప్రేమించుచున్నానని చెప్పి దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, సేవకుడికి లోబడకుండా, సేవకుని మాటకు లోబడకుండా ఉన్నట్లయితే నీ ప్రేమ కపటముతో కూడిన ప్రేమ, నీ ప్రేమ మోసముతో కూడిన ప్రేమ, నీ ప్రేమ అబద్ధముతో కూడిన ప్రేమ. నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని మాటకు లోబడుతుంది. నిజమైన ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. నేనేదో మారి చెప్తున్నట్టు మీరు ఎటుందా బైబిల్లో అన్నట్టు చూడబాకండి. ఉంది, నేను చూపిస్తాను రెఫరెన్స్. చదవండి యోహాను సువార్త 14:23. 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట చాలు. ఉందా బైబిల్లో నేను చెప్పిన మాట? దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, తల్లపైకి ఎత్తాయి. తండ్రిని కుమారుడు ప్రేమించాడు, తండ్రిని యేసుప్రభు ప్రేమించాడు. కాబట్టి తండ్రి ఏం చెప్పినా కుమారుడు లోబడ్డాడు. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి ఏం చెప్పాడు కుమారుడితో? రే నాన్న, చిన్న నువ్వు భూలోకంలోనికి వెళ్ళాలన్నాడు. అంటే భూలోకంలో అంటే అది పరలోకం. పరిశుద్ధతలో నుండి పాపంలోనికి నువ్వు వెళ్ళాలి అని కుమారుడితో అన్నాడు. ఆ మాట కుమారుడు లోబడ్డాడు. నీతిని విడిచి దుర్నీతిలోనికి వెళ్ళాలి అన్నాడు. ఆ మాట కుమారుడు లోబడ్డాడు. సర్వ మానవాళ్ళ పాపము నీ భుజముల మీద నువ్వు మోయాలన్నాడు. అదే కల్వారి సిలువ. మోస్తానని ఒప్పుకున్నాడు. ఇదిగో నీ ముఖం మీద ప్రజలు వస్తారు, నువ్వు లోబడాలి. లోబడతానయ్యా. నీ గడ్డం బట్టి లాగుతారు, పొరపాటున ఒక్క మాట కూడా నువ్వు వాళ్ళని అనకూడదు. లోబడతానైనా. నీ వీపును నాగలు సాలవల్లి దున్నుతారు, నువ్వు నోరు తెరిచి తూచని కూడా అనకూడదు. నిన్ను నిలవబెట్టి ప్రజలందరూ నీ మీద అపనిందలు వేస్తారు, అవమానపరుస్తారు, నేరారోపణ చేస్తారు. గొర్రె పిల్లవల్లి నోరు మూసుకుని మౌనంగా ఉండాలి. అపహసిస్తారు, ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు. నువ్వు రాజువా అని చెప్పి నీ తల మీద పెట్టేయమని కొడతారు. నోరు తెరవకూడదు, మౌనంగా ఉండాలి. లోబడతాను ఆయన, లోబడతాను. 3 మేకుల మధ్యలో వేలాడాలి. లోబడతానయ్యా. నా ప్రియులరా, వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఇదిగో, నువ్వు నా కుమారుడు అని, పరలోకంలో ఉన్నావని, నువ్వు భూలోకంలోనికి పోయేదానికి రాజవంశంలో పోతావేమో, పెద్ద పెద్ద బిల్డింగ్లో పుట్టాలని ఆశపడతావేమో. నో, కూలి పని చేసుకునేవాడి ఇంట్లో నువ్వు పుట్టాలి. కనీసం నేను పరుండ పెట్టేదానికి ఒక బెడ్ మంచం కూడా ఉండదు. పశువుల పాకలో నువ్వు పరుండ పెట్టబడతావు. సరేనాయన. లోబడ్డాడండి ఆయన. కానీ ఆ రోజు లోబడకపోతే ఈరోజు మనకి క్రిస్మస్ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఈరోజు నువ్వు లోబడుతున్నావా దేవునికి? ఏమండి, దేవుణ్ణి ముద్దు పెట్టుకుంటున్నావా? చెప్పరేందండి, పెద్ద ఫోటో తెచ్చిపెట్టుకో. రోజు పొద్దున్న లేచింది ఆ ఫోటోని చూసుకుని ముద్దు పెట్టుకుంటా ఉన్నా
అని అంటారా? నిజంగా దేవుడిని ముద్దు పెట్టుకుంటున్నారా? కొంతమందికి క్రిస్టమాస్ అని చెప్పేది రాదు, కిసిమిస్ అంటూ ఉంటారు కొంతమంది. అక్క యాడికి కిసిమిస్కి పోతున్నా, ఎప్పుడు తీసిన ఒక కిసిమిస్కి తీసిన. కిస్మిస్ కాదు, కిస్మిస్ అంటే ఏందో తెలుసా? ముద్దుని ఏమంటారు ఇంగ్లీష్లో? మిస్ అంటే అదే బగిలిపోతుంది. మిస్ అంటే మిస్ అయిపోయిందని అంటారు. మొబైల్ మిస్ అయిపోయిందండి అంటారా? ఏందో మట చూస్తావు, మిస్ అయిపోయిందంట. ఇప్పుడు కిస్మిస్కు పోతున్నా, కిస్మిస్ ఇప్పుడు ఏమైపోయింది? కిస్సు అంటే యేసుప్రభు పెట్టాల్సిన కిస్ ఏమైపోయింది అంటే క్రిస్టమస్ని క్రిస్మిస్ చేసి. నిజంగానే ఇప్పుడు క్రిస్మిస్ అయిపోతా ఉన్నాడు. కిస్మిస్ అంటే ఏడుంది? కిస్సే లేదు, అంత మిస్సే. నిజంగా ఏడబెడుతున్నాండి దేవుని ముద్దు. నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నది వాస్తవమైతే, నిజంగా దేవుడిని నువ్వు ముద్దు పెడుతున్నది వాస్తవమైతే, నువ్వు దేవుని మాటకు లోబడాలి. ఒక నన్ను ప్రేమిస్తే వాడు నా మాటకు లోబడుతాడు, అంతే. వాడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేదానికి అదే ఆనవాళ్ళు, ఇంకంతే. వాడు టన్నులు తీసుకొచ్చి బంగారం ఇవ్వాల్సిన అవసరం లే, నా మాట కాదు లోబడుతుందా, వీళ్ళందరికంటే వీడే నన్ను ప్రేమిస్తుండ, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు లోబడకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని ఎట్ట కుదురుద్ది? ఆకాశము కన్నా ఎత్తైనది, సముద్రము కన్నా లోతైనది నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. రైట్? ఆయన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. ఆయన ప్రేమను కొలుచుటకు ఏ మీటర్ బద్దలు సరిపో. మన ప్రేమ ఒక 2 అడుగులను ఉందా? అమ్మా హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ కాదు, కిస్మిస్. పౌలు ఏ ధ్యానంలో ఉన్నానన్నా? నిజంగా మనం ప్రభుని ప్రేమించాలమైతే ప్రభు మాటకు లోబడుతాం. నిన్ను వెనక నుండి తన్నుతారా, దాన్ని చూసి నీ ముందున్న వాళ్ళు నవ్వుతారు. ఇన్సల్టింగ్. ఎంత అవమానం అండి. ఒక దెబ్బ కొట్టినా పడచ్చు, కానీ అవమానం తట్టుకోలేక కదండి కాపురాలు ఇరిగిపోతున్నాయి. అవమానం తట్టుకోలేక కదా ఆత్మహత్యలు తెగిస్తున్నారు. అవమానము తట్టుకోలేక కదండి జీవితం మీద విరక్తి వచ్చేది. అయితే తండ్రి కుమారుడు అంటాడు, వాళ్ళు నిన్ను వెనుక నుండి తన్నితే నువ్వు ముందు పోయి పడతావు, నీ ముందున్న వాళ్ళు అది చూసి నవ్వుతారు, నీవు అయినా నోరు తెరవకూడదు. లోబడ్డాడు కుమారుడు. ఆయన లోబడ్డాడు కనుకనే ఈరోజు మనకు ఈ రక్షణ. ఆయన లోబడ్డాడు కనుకనే ఈరోజు మనకి క్రిస్టమస్. తండ్రిని మనం ప్రేమించేది వాస్తవమైతే ఆయన మాటకు మనము లోబడాలి. యాకోబు రాహేలుని ప్రేమించాడు, తెలుసు కదండి మీకు. యాకోబు రాహేలుని ప్రేమించాడని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, లాబాను దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏందనంటే, నేను రాహేలుని వివాహం చేసుకుంటానని. తన తండ్రి ఏమన్నాడు? ఓకే, 7 సంవత్సరాలు కొలువు చేయాలన్నాడు. కొలువు చేయాలి అంటే అర్థం ఏంటంటే జీతం లేకుండా పని చేయాలి 7 సంవత్సరాలు. పగలు ఎండకు ఎండాలి, రాత్రి మంచుకు తడవాలి. 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఎవరిని చేస్తారా ఈ రోజుల్లో? ఇదిగోమ్మా, మే నెలకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, మరి పిల్లని ఎత్తరాయిరా. డిగ్రీ చేస్తుందని, డిగ్రీ కుదరదు, పిల్లని ఎత్తరాయిరా, మే నెలకు చేయాలి, డిగ్రీ అంతా అయిపోయేంత వరకు ఓర్చుకోం, లేకపోతే బయట చూసుకున్నామా అని అడుగుతారు. ప్రాక్టికల్గా అదే కదా. మాకు పెళ్ళి అర్జెంటుగా కావాలండి, మీరు ఇన్ని రోజులు అయితే కుదరదండి, మేము బయట చూసుకుంటామండి, మీకంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఎక్కువ ఇస్తామంటున్నారండి, చేసుకుంటామండి అని అంటారు. 7 సంవత్సరాలు కొలువు చేస్తారండి. 7 సంవత్సరాలు యాకోబు చేశాడు. ఎందుకో తెలుసా? రాహేలు మీద యాకోబు పెట్టిన ప్రేమ లాంటిది. తన తండ్రి మాటకు లోబడ్డాడు యాకోబు. 7 సంవత్సరాలు అయింది, వివాహం చేశారు. ఎప్పుడు జరిగింది వివాహము? అర్ధరాత్రి జరిగింది. ఈ అర్ధరాత్రి వివాహంలో మోసం జరిగింది.
రాహేల్ని పెళ్లి కూతురుగా రెడీ చేసేదానికి బదులు లేయని రెడీ చేసిండ్రు. పెళ్ళి అయిపోయిన తర్వాత తెల్లారి కాఫీ తీసుకురామంటే కాఫీ తీసుకొచ్చి పక్కన రూమ్లోకి వెళ్తుంది. ఎక్కడున్నారండి ఎక్కడున్నా అదే ఎక్కడ ఏంది ఎక్కడెక్కడ బయటికి వెళ్ళి యాకోబు చూస్తే ఆ అమ్మాయి తప్పిపులాడుతూ తడుగుతూ ఉంది. ఇంతకు ఎవరో మొహం చూద్దాం ముందుకు పోయి చూస్తే లేయ. ఓ నాయన, ఇంత మోసం జరిగిందా నా జీవితంలో, ఇంత మోసం చేశాడు మా మామ అని చెప్పి, మామ ఎంత అన్యాయం చేశావు. ఏంద్ర అన్యాయం, గోప బగిలిపోద్ది. నీకు ఇది అన్యాయమేమో, నాకు ఇదే న్యాయం. అక్కడ పెట్టుకో చెల్లికి ఎట్ట పెళ్లి చేస్తావు పనికి మాలడా. అది కాదండి, నేను ప్రేమించింది రాహేల్ని కదా, సరే ఓకే చేస్తానులే, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నారు. మా ఏం చేశారమ్మా, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు యాకోబు కొలువు చేశారు. దేని కొరకు? రాహేలు మీద ఉన్న ప్రేమకు, తన తండ్రి చెప్పిన మాటకు లోబడ్డాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే దేవుని మాటకు లోబడాలి. క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసండి, లోబడుట. యేసు ప్రభు సమస్తానికి లోబడ్డాడు గనక, తండ్రి మాటకు లోబడ్డాడు గనక ఈరోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. తండ్రి అన్నాడు, నా కొరకు నేను కుమారుని కనలా, నీ కొరకే కన్నాను. నీ పాపములోంచి నిన్ను రక్షించుట కొరకే కన్నాను. నరకానికి సమీపించిన నిన్ను పరలోకానికి మార్చుట కొరకు కన్నాను. కాబట్టి నీవు ఆయనను ముద్దు పెట్టుకో, లేకపోతే నేను కోపం వచ్చేస్తుంది. దేవుడు కోపపడితే ఆయన ఉగ్రతను తట్టుకోగలిగిన వాడు ఎవడో లేడు. రాత్రి ప్రభు చెప్తున్న మాట, ఆయనను ముద్దు పెట్టుకోండి అంటే ఆయన ప్రేమించండి. ఎలాంటి ప్రేమ? కపటముతో కూడిన ప్రేమ కాదు, మోసముతో కూడిన ప్రేమ కాదు, అబద్ధపు ప్రేమ కాదు, యథార్థమైన ప్రేమ, ఆయన మాటకు లోబడే ప్రేమ నువ్వు నేర్చుకోగలిగితే నిజంగా ఈ దినము యేసు ప్రభును ముద్దు పెట్టుకున్న వాడు అయిపోతావు. నిజంగా నా దేవుడు నిజమైన క్రిస్మస్ పండుగ ఆనందమును మీ జీవితములలో అనుగ్రహిస్తాడు.